డాక్టర్ గారు, నా వయసు 29, పెళ్ళై 2 ఏళ్లయింది. సంవత్సరం క్రితం గర్భం వచ్చింది, కానీ ట్యూబ్ లో వచ్చింది. అయితే అది పగిలిపోవడంతో ఆపరేషన్ చేసి ఎడమ వైపు ట్యూబ్ తీసేశారు. కుడివైపు ట్యూబ్ లో కూడా వాపులాగా ఉండడంతో మళ్లీ గర్భం వచ్చినా ట్యూబ్ లోనే రావచ్చంటున్నారు. అది నిజమేనా? నేను అందరిలాగా బిడ్డను కనలేనా? నేనేం చేయాలో చెప్పండి అంటున్నారు. ట్యూబ్ లో రావచ్చంటే మరి వాళ్ళ హిస్టోసార్బిగ్రామ్ తీస్తే బ్లాక్స్ ఉంటే తెలుస్తాయి. ఆ చేసి హిస్టోస్కోప్ ఉంది, చేసి చూడొచ్చు. సాల్పింజైటిస్ ఉండొచ్చు, ఉంటే రావడానికి అవకాశం ఉంది. అంటే ఇటుపక్క కూడా అనారోగ్య పరిస్థితి ఉంటే రావడానికి అవకాశం ఉంది. డాక్టర్ చూపించి చేయొచ్చు. లేటెస్ట్ గా చాలా టెక్నిక్స్ వచ్చాయండి. ట్యూబ్ లో ప్రెగ్నెన్సీ వచ్చిన ఆ ప్రెగ్నెన్సీ వచ్చి అన్నా తీసుకొచ్చి గర్భాశయం పెట్టేయచ్చు, గర్భం లేవుతుంది. అంటే చాలా టెక్నిక్స్ వచ్చాయి. అంచేత ఒకసారి డాక్టర్ నుంచి కొద్దిగా హై టెక్నాలజీ ఉన్నటువంటి హాస్పిటల్స్కి వెళ్ళి చూపించుకుని చేసినట్లయితే వాళ్ళు తేలిగ్గా లాప్రోస్కోపీ టెక్నిక్ ద్వారా ఆ ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వచ్చినట్లయితే దాన్ని తీసుకొచ్చి గర్భాశయం పెడతారు. ఉండిపోయినట్లయితే అంటే ఒకసారి కొద్దిగా మంచి ఎఫిషియెంట్ డాక్టర్స్, హై టెక్నాలజీ ఉపయోగించిన డాక్టర్స్తో వెళ్ళి అక్కడ ఇన్స్టిట్యూట్ చూపిస్తే ఒకవేళ అలా ఉంటే మాత్రం ప్రెగ్నెన్సీ వచ్చేది వస్తుంది. నాకు ప్రెగ్నెన్సీ రాదు, నేను తల్లి భాగ్యం నాకు ఉండదు అనుకోసం పని లేదు, ఆడగా చేయొచ్చు.